హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ శ్రీలత. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రెడీమేడ్ స్టైల్లో మా పాపకి డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. దాని కటింగ్ వీడియో ఫుల్ పెట్టాను, చూడండి. నేను ఫస్ట్ బాడీ అనేది డ్రా చేస్తున్నాను. దానికోసం 8.5 తీసుకుంటున్నాను బాడీకి. ఓన్లీ ఇది కట్టింగే, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను పైన రిఫరల్ పిక్ పెడతాను. ఆ రిఫరల్ పిక్ త్రూ నేను ఈ డ్రెస్ అనేది డిజైన్ చేశాను. 2 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. 2 ఇంచెస్ షోల్డర్, నెక్ లెంత్ కూడా 2 ఇంచెసే తీసుకున్నాను. నెక్ లెంత్ కూడా 2 ఇంచెసే తీసుకున్నాను. బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే చెయ్యండి. చాలా వరకు వీడియోస్ అడుగుతున్నారు, లేట్ అవుతుంది, సారీ. ఆర్మ్ హోల్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను మా పాపకి. ఇదంతా మా పాప మెజర్మెంట్తో కుడుతున్నాను. దాన్ని కూడా డ్రా చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు. బాడీ మెజర్మెంట్కి ఒక 1 ఇంచ్ ఎప్పుడు కానీ ఎక్కువే తీసుకోవాలి. కింద కొంచెం ఒక 1 ఇంచ్ పైకి, ఇది ఫ్రాక్ కదా, మళ్ళీ సైడ్స్ కిందికి జారిపోతాయి. సో అలా పర్ఫెక్ట్గా మొత్తం చుట్టూ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఒక 1 ఇంచ్ పైకి, 1/2 ఇంచ్ అలా పైకే పెట్టుకొని కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ దీనికి జిప్ అటాచ్ చేయాలి. జిప్ ఎలా అటాచ్ చేయాలో కూడా చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను సాటిన్ తీసుకుంటున్నాను, 2 షేడ్స్లలో తీసుకుంటున్నాను. ఈ సాటిన్ యాక్చువల్గా నాకు 1.5 మీటర్ ఉంది. 1.5 మీటర్ని ఫోల్డ్ చేసి కట్ చేసి స్టిచ్ చేసుకున్నాను. కార్నర్స్ చేసుకోవడం వల్ల 1.5 మీటర్ ఇంటూ 2 3 మీటర్స్ అయ్యింది. లైనింగ్ కూడా అలానే కట్ చేసుకున్నాను. తర్వాత పాప లెంత్ తోటి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. పార్ట్ 2లో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను.